మొదటిగా దేవుడు ఈ నెల 30వ తేదీ ఈ నెలలో చాలా అద్భుతాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఒకరోజు చెప్పిన పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పినాను. మా రిలేటివ్స్ ఒక అమ్మాయిని డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ లెవెల్స్ పడిపోయి బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోయి బాడీలో ఏం లేకుండా వచ్చేసింది. తను బ్లడ్ వామిటింగ్ బ్లడ్ మోషన్ అవుతాను ఒక అన్కండిషనబుల్ సిచ్యువేషన్లో మా ఆయన నాకు ఎందుకో వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడడం తెలిసింది ఏమంటే తను టాబ్లెట్స్ తీసుకొని వస్తా ఉన్నారు అని తెలిసింది. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఫోన్ చేస్తున్నాడు. ఎక్కడున్నారు ఏం నార్మల్గా ఫోన్ చేస్తున్నాడు. కానీ అమ్మాయి టాబ్లెట్స్లో వస్తా ఉంది అని తెలియగానే ఇంకేం చేయాలి అర్థం కాక నేరుగా హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. అక్కడి నుంచి అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోకపోయింది. ఏం చేయాలో తెలియక పోయిన ఆదివారం రోజు కాకుండా అంతకుముందు ఆదివారము నేను మందిరంలో ప్రార్థన ముగించుకొని మాట్లాడి ఇలాగ శాతాన్ని ఎన్నో శోధనలు చేస్తాను అనేసి దేవుని వాక్యాన్ని సాక్ష్యం పంచుకొని వెళ్ళాను. కానీ దేవుడు అద్భుతం, నిజంగా చాలా అద్భుతం ఉంది. కానీ వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పినాడు. ఇంట్లో సిచ్యువేషన్ నైట్ ఎంతవరకు వెళ్ళిందంటే అంతవరకు వెళ్ళింది. అలాంటిది ప్రార్థించుకొని ఇంటికి వెళ్ళగానే ఆయన ఫోన్ చేయడము నేను తీసి సరే నువ్వేం ఆలోచన చేయకుండా రెండో ఆలోచన లేకుండా డబ్బుతో లేదో తెలియదు కానీ నువ్వు వెంటనే నేను ఇక్కడ పనిచేస్తాను అక్కడ ఎమర్జెన్సీ అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళు జాయిన్ చేసుకుంటారని చెప్పినాను. వాళ్ళు నేరుగా అక్కడికి తీసుకొని రావడం అడ్మిట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 6 రోజుల వరకు పెట్టుకొని ఉన్నాము. అమ్మాయికి బ్లడ్ ప్లేట్లెట్స్ ప్లాస్మా ఇవన్నీ కూడా ఎక్కించాలనేసి అన్నారు. కానీ తను మన దీంట్లో లేదు, చాలా అసలు మట్టి అసలు ఏం లేకుండా కోమాలలాగా మనిషి ఉందంటే ఉంది అంతవరకే. తనకి ఫీడింగ్ లేదు, ఏం లేదు, పాలు ఏమి ఇవ్వటం లేదు. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అమ్మాయికి కడుపు ఏదో గడ్డలు ఉన్నాయి, లోపల గడ్డ ఎంత పోతా ఉంది, మీరు వెంటనే మెడ్రాస్ కానీ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఇమీడియట్గా ఫాస్ట్గా తీసుకెళ్ళి సర్జరీ చేపిస్తేనే తన మీద ఉంటుంది లేకపోతే చనిపోతుంది అన్న దీంట్లో చెప్పినారు. మేము చెప్పలేము అనేసి ఏం చేయాలో నాకు అర్థం కాదు. నాకు తెలిసింది ప్రార్థన ఒకటే, దేవుని ప్రార్థించుకునేది. పొద్దున్నట్లు అమ్మాయి దగ్గరికి నైట్ డ్యూటీ చేసేది, పగలు కూడా ఇంటికి రాకుండా అక్కడే ఉండేది, అమ్మాయిని చూసుకునేది. చిన్న పిల్లలు ఉన్నారు, తనకి 3 చిన్న పిల్లలు. అమ్మాయి కూడా ఒకప్పుడు క్రిస్టియన్ ఇంట్లో చదువుకొని నర్సింగ్ చేసింది. దేవుడు నమ్ముకున్నందుకు ఎందుకో తెలియదు దేవుడు నాకు అమ్మాయిని నా దగ్గరికి చేర్చినాడు. నేను ఏం చేయాలో నాకు తెలియదు, ఏం చేసే సిచ్యువేషన్ నాకు లేదు. కానీ ప్రార్థన ఒకటే నాకు తెలిసింది బలమైంది. నేను వెంటనే అందరికీ ఫోన్ చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ పాస్టర్ గారికి ఎవరెవరైతే ఉన్నారో పరిచయం వాళ్ళందరికీ వాళ్ళ ఫోన్లు అటెండ్ చేయలేదని వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టినాను. అమ్మాయి పేరు చిట్టమ్మ, అమ్మాయికి 3 పిల్లలు ఉన్నారు, అమ్మాయి గురించి ప్రార్థన చేయండి, ఆ చిన్న పిల్లలు తల్లి లేని పిల్లలు అయిపోతారు అనేసి చెప్పి ప్రార్థన చేస్తున్నాను. సంఘం కూడా సరే ఆసక్తిగా ప్రార్థన చేస్తుంది నా కోసము. మీరందరూ కూడా సరే నేను సంఘంలో అంగం కావాలని యేసయ్య మొదటగా ఆయన చేతుల్లో నేను ఉన్నానని ఇంతమంది ప్రార్థనలు మొరలు విన్నారు. తర్వాత శ్రీకాకుళం సిఎంసీకి తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు మా వల్ల కాదు మీరు వేలూరు సిఎంసీకి తీసుకెళ్ళిపోయినారు. ఒక రోజంతా అంబులెన్స్లో జర్నీ చేయడమే సరిపోయింది. వర్షము ఏం తోచాలి అర్థం కాలేదు. నేను ఇంటికి వచ్చి ఆ రోజుకి 4 రోజులు అయింది. అయినా అక్కడి నుంచి నేరుగా అసలు ఏం లేదు చేతిలో, ఎలా ఉండదని అలాగే వెళ్ళిపోయినాను. కానీ దేవుడు చాలా అద్భుతం చేస్తున్నాడు. వేలూరు సిఎంసీ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని అక్కడ వాళ్ళు అడ్మిషన్ దొరికేదే కష్టం అనేసి అంటే దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు ప్రతి నిమిషం అమ్మాయి అంబులెన్స్ వెళ్ళేటప్పుడు కూడా సరే నా దగ్గర ఉండే బైబిల్ అమ్మాయి దగ్గర పెట్టినాను. అమ్మాయి దగ్గర పెట్టి దాన్ని పట్టుకోమని చెప్పేసి అమ్మాయికి మొత్తం ఇంజక్షన్ అవన్నీ ఇచ్చినారు. అతను ప్రభా నన్ను ఎందుకు అమ్మాయి దగ్గరికి పెట్టినావో నాకు తెలియదు, కానీ నువ్వు ఉండాలి ప్రభా, నేను నమ్ముతా ఉన్నాను. నీ బిడ్డలు ఏ ఒక్కరు కూడా సరే నష్టపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు నాకు అవమానాలు ఇచ్చినా నేను తీసుకుంటాను. నువ్వు నాకు ఏది ఇచ్చినా సరే ప్రభా అది నీ నామానికే ఘనత ప్రభా. నేను ఎందుకు పనికిరాను ప్రభా యేసయ్యా, నన్ను నువ్వు ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నావు, నువ్వు ఎలా చెప్పినా సరే నేను తీసుకుంటాను ప్రభా, నువ్వు వెళ్ళమంటే వెళ్ళిపోతాను అనేసి ఇల్లు మాటలు ఇంట్లో వాళ్ళకి ఎవరికి అసలు ఏం చెప్పలేదు. నువ్వు ఉండాలని ఒక ధైర్యం తప్ప నాకు ఇంకేం లేదు ప్రభా. ఎడారిలో దీపం పెట్టినట్టుగా నేను నీతో నీ మాట విని వెళ్ళిపోతాను ప్రభా అనేసి నన్ను వాళ్ళు ఎవ్వరూ పిలవలేదు. అయినా కానీ అమ్మాయిని ఏదో చెయ్యాలా ఏమో తెలియదు అనేసి అంబులెన్స్ వెళ్ళిపోయినాను. వేలూరు సిఎంసీ నైట్ 8:30 కాడ సరే ప్రయాణం చేస్తానే ఉన్నాం. వెళ్ళడమే వాళ్ళు వెంటనే తీసుకున్నారు, అడ్మిట్ చేసుకున్నారు. అక్కడ దాదాపు ఒక 20-25 మంది డాక్టర్లు వచ్చి మాట్లాడేసినారు. అమ్మాయి కండిషన్
కండిషన్ ఇలా ఉంది, ఏమైంది, ఎలా కలిసారు. వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం, వాళ్ళకి తమిళ్ తెలియదు. సరే ఉన్నటువంటి వాళ్ళకి ఏం జరిగింది ఏమనేసి అమ్మాయి వచ్చిన రోజు నుంచి ఉండే కండిషన్ మొత్తం అంతా చెప్తే నైట్ అంతా నిద్ర లేకుండా మేలుకొని ఉండి చూసి నైట్ 2:30 కాడ మళ్ళీ ఒక సిటీ స్కాన్ చేస్తున్నారు. సిటీ స్కాన్ చేసి అంత అయినాక అక్కడి నుంచి తెల్లవారుజాము కాడ 7 గంటలకి మెయిన్ ఐసీయూకి మార్చినారు. అమ్మాయి మారిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా 3 రోజుల వరకు కనీసం మనుషులతో చూడలేదు, కానీ ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. వాళ్ళు అడిగారు, మీరు ఏమైనా చెప్పండి, క్రిస్టియనా హిందూ అని. అమ్మ నేనైతే క్రిస్టియన్, వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, నేను వెంటనే తీసుకున్నాను, నాకైతే తెలియదు, వాళ్ళు హిందువులే అమ్మా అని చెప్పిన. వాళ్ళు నోట్ చేసుకున్నారు. వాళ్ళు చెప్పారు, మీకు ప్రైవేట్ చేసుకోవాలంటే కింద మందిరం ముందు వెళ్ళి చేసుకోవచ్చు, అది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అంట. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, విన్నాను అంతవరకే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. అమౌంట్ కట్టేటప్పుడు కూడా సరే లక్షల్లో కట్టమని చెప్తాను. కట్టేటప్పుడు కూడా సరే పక్కన చూస్తే కౌంటర్లో ఒక వాక్యం ఉండింది, నీ దుఃఖము సంతోషం అవ్వను, నువ్వు బాధపడుకోనేసాను. ప్రభా నువ్వు నాకున్నావు, ప్రభా నువ్వు నా పక్కనే ఉన్నావు, ప్రభా నీ ఒక్క ధైర్యం నాకు చాలా అనేసి అని చెప్పనేసి వెళ్ళాను. మందిరంలో వెళ్ళి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకు మా అనేసి అన్నారు. ఏం కాదైనా మనం వాళ్ళ దగ్గర ఇచ్చాం కదా, మనకు తెలిసింది ఒకటే, ఇక్కడ చాలా బాగా అయిపోతుంది, మీరేం బాధపడద్దండి. మనకు తెలిసింది మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసి మీరు అక్కడ చెప్పించినారంటే తను కొంచెం త్వరగా నయం అవుతుంది అనేసి అన్న. వాళ్ళంతా అన్నిలే అయినా కానీ కూడా దేవుడు నా ద్వారా వాళ్ళతో మాట్లాడించినప్పుడు వాళ్ళ మాట మన్నించి మందిరంలోకి వచ్చి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక 2 నిమిషాలు అక్కడ ఉండి ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేస్తున్నాడు. దేవుడు నిజంగా చాలా గొప్ప అద్భుతం చేస్తున్నాడు. అలాగే చుట్టూ ఉండే వాళ్ళు కూడా చాలా మంది అన్నిలు వాళ్ళ పేషెంట్ అక్కడ పెట్టుకొని ఉండే వాళ్ళు కూడా సరే వేరే వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా బాగు చేయాలా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పక్కన ఉండే వాళ్ళు నమ్మినారు. ఆ సిస్టర్ ప్రార్థన చేస్తుంది, ప్రార్థన చేస్తే ఇలా అవుతుందమ్మా, మా గురించి కూడా చేయండి, పక్కన వాళ్ళకి చెప్పండి అనేసి అని చెప్పినారు. మేము చేసే దానిపైన మీరు నమ్మకంతో చేస్తే మీ పేషెంట్ ఇంకా త్వరగా కోలుకుంటారన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళండి, మాకు తెలియదు అనేసి అని చెప్పారు. కిందనే ఉందమ్మా మదర్ అంటే మాకు తెలియదక్క, ఎలా చేయాలో చెప్పండి అన్నారు. మీ ఫ్రెండ్తో మాట్లాడినట్టు, మీ అమ్మా నాన్నతో మాట్లాడినట్టు, మీరు ఎవరు ఇష్టంగా ఉండే వాళ్ళతో మీ భావాలు ఎలా పంచుకుంటారో నా ఏసై కూడా వింటాడమ్మా, మీరు అలా చెప్పుకోండి కళ్ళు మూసుకొని. ఎవరితో చెప్తా ఉన్నారని అంటే ఏసీ అన్నితోనే చెప్తా ఉన్నానేసి అని అనుకోండి తల్లి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి అనేసి అని చెప్పడం ద్వారా వాళ్ళు వచ్చి అలాగే ప్రార్థన చేసుకున్నారు. నేను వచ్చిన తర్వాత ఇంట్లో మాకు నువ్వు వెళ్ళి ఈ రోజులు అయిపోయింది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఒకసారి మా సిచ్యువేషన్ ఆలోచించండి, నువ్వు వచ్చి అనేసి అన్నారు. ఇంకా అమ్మాయి పర్వాలేదు, కొంచెం దేవుడి దయవల్ల కుదురుకుంది, కోరుకుంది అనేసి తెలిసిన తర్వాత నేను బయట ఇంటికి వచ్చేసినాను. మళ్ళీ అడిగాను వాళ్ళ అక్క, మేము ప్రార్థన చేసుకుంటాను పిన్ని అనేసి అన్నారు. దేవుడు ఎందుకు తీసుకెళ్ళినాడో, ఒక కుటుంబాన్ని నిలబెట్టాలంటే ఏ ఒక్కరు నశించుకోవడం ఇష్టం లేదనేసి అన్నప్పుడు నాకు అర్థమైంది. ప్రభా ఏ ఒక్కరు పనికిరాకుండా మేము పడిపోయినా కానీ నీ కన్నులు అందరినీ చూస్తూ ఉంటాయి ప్రభా. ఆ ఒక్క బిడ్డతో నా కుటుంబాన్ని నిలబెట్టాలని ఆశపడుతున్నావు ప్రభా. మీ నామానికి మహిమ కలుగుతుంది కాక. ఈరోజు పొద్దున్న వీడియో కాల్ చేశారు, అమ్మాయి నార్మల్కి వచ్చేసి వెంటిలేటర్ అంతా తీయేశారు, వేరే సాక్ష్యాన్ని దేవుడు జీవించి ఆశీర్వదించుగాక. చెప్పండి దేవుడు మహిమ.